మతం ఉద్దేశం, ధమ్మం ఉద్దేశం. మతానికి, ధమ్మానికి ఉన్న ఇతర భేదాలు బుద్ధునికి, పాత్రపాదునికి మధ్య సంవాదం వల్ల తెలుస్తాయి. బుద్ధుడు ఒకప్పుడు శ్రావస్తిలోని జితావనంలో ఉన్న అనాథపిండకుని ఆశ్రమంలో నివసిస్తుండేవాడు. ఆ కాలంలో మహారాణి అయిన మల్లిక తోటలో పాత్రపాదుడనే బైరాగి తాత్విక చింతనను గురించి ప్రధాన వాదనలపై చర్చ సాగించేవాడు. అతని వెంట చాలామంది ఉండేవారు. అప్పుడు యాయులైన బైరాగులు ఉండేవారు. వారు లెక్కకు 300 మంది ఉండేవారు. పాత్రపాదునికి, బుద్ధునికి సంవాదం ఇలా జరిగింది. పాత్రపాదుడు బుద్ధుణ్ణి ఇలా అడిగాడు: మహానుభావా, అలాగైతే ఈ విషయం తెలపండి. ఈ ప్రపంచం శాశ్వతమా? ఇది మాత్రమే సత్యమా? మరే ఇతర అభిప్రాయాలైనా తప్పుల తడికెలా? పాత్రపాద: ఆ విషయంపై నేను ఏ అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. బుద్ధుడు సమాధానమిచ్చాడు. తరువాత పాత్రపాదుడు ఇలాంటివే కింది ప్రశ్నలు అడిగాడు. ఈ ప్రపంచం అశాశ్వతం కాదా? ఈ ప్రపంచానికి అంతం ఉందా? ఈ ప్రపంచం అనంతమైనదా? ఈ ఆత్మ దేహం ఒకటేనా? ఈ ఆత్మ ఒకటి, దేహం మరొకటేనా? సత్యాన్ని గ్రహించిన వాడు చనిపోయిన తర్వాత జీవించి ఉంటాడా? అతడు చనిపోయిన తర్వాత జీవించి ఉండడా? అన్ని ప్రశ్నలకు బుద్ధుడు అవే సమాధానాలిచ్చాడు. పాత్రపాద, అందులోనూ ఆ విషయంపై నేను అభిప్రాయం వ్యక్తం చేయలేదు. బుద్ధుడు దానిపై అభిప్రాయం వెలిబుచ్చకపోవడానికి కారణమేమిటి? ఎందుకంటే ఈ ప్రశ్న నిష్ప్రయోజకరమైనది. ఇది ధమ్మానికి సంబంధించింది కాదు. ఇది సత్ప్రవర్తనకు ప్రమేయం ఉన్నది కాదు. పాపాల ప్రక్షాళనకు కాదు. అలాగే ప్రశాంత జీవనానికి, హృదయ నైర్మల్యానికి, సత్య సంబంధమైన జ్ఞానానికి గాని, ఉన్నత పదాలకు గాని, నిర్వాణ సాధనకు గాని అవి దోహదం చేసేవి కావు. అందుకే వాటిపై నా అభిప్రాయం వ్యక్తం చేయలేదు. అయితే భగవానులు ఏమని తీర్మానించాలి? పాత్రపాద, దుఃఖమేమిటో, దుఃఖానికి మూలమేమిటో నేను వ్యాఖ్యానించాను. దుఃఖానికి నివారణ మార్గమేమిటో వ్యాఖ్యానించాను. దుఃఖం నుండి ఎవరైనా విముక్తి సాధించేందుకు నేను పద్ధతులు చెప్పాను. భగవానుడు ఆ విషయాన్నే ఎందుకు అన్వేషించి చెప్పారు? ఆ విషయం ధమ్మానికి సంబంధించి ప్రయోజనకరమైందని చెప్పాను. పాత్రపాద, సత్ప్రవర్తన ఫలితానికి, దుర్వర్తన నుండి దూరానికి, విషయవాంఛల నుండి హృదయ పరిస్థితులకు, శాంతికి, సత్య సంబంధమైన జ్ఞానానికి, ఉన్నత పదాలకు, నిర్వాణానికి మార్గాలు బోధించాను. ఈ సంవాదంలో మతానికి సంబంధించిన విషయమేమిటో, ధమ్మానికి సంబంధం లేని విషయమేమిటో స్పష్టమైంది. రెండిటికీ నక్కకు నాగలోకానికి ఉన్నంత దూరం ఉంది. మతం ఉద్దేశం ప్రపంచం ఆవిర్భావాన్ని వివరించడమే. ధమ్మం ఉద్దేశం ప్రపంచాన్ని పునర్నిర్మించటం.